హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే కోకోనట్ తోటి చూపిస్తున్నాను. ఓన్లీ ఇక్కడ నేను వాడేది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టేస్టీ అయిన కోకోనట్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో మనము ఇలాంటి ఈజీ స్వీట్స్ చేసుకుంటే చల్లగా ఇది ఒక మంచి చల్లటి డెజర్ట్ లాగా చాలా బాగుంటుంది. మెయిన్గా మనము సమ్మర్లో చేసుకుంటే ఏంటంటే పిల్లలకి సమ్మర్ వెకేషన్లో ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ఈ వీడియో చూసి కంప్లీట్గా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ స్వీట్ ఐటెంని ట్రై చేయండి. ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. కేవలం మనము 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక టెంకాయ తీసుకున్నాను. దాంట్లో నుంచి మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నుంచి మనము కోకోనట్ మిల్క్ని తీసుకోవాలి. ఇలా మనం ఒక 3 to 4 టైమ్స్ వరకు ఇది ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి. ఇలా మనము కోకోనట్ మిల్క్ తీసుకొని మళ్ళొకసారి గ్రైండర్లో వేసి ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ కోకోనట్ మిల్క్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము మిగిలిపోయిన ఈ పల్ప్ అంతా కూడా కోకోనట్ది మనము దాన్ని వేయించుకొని మనము కోకోనట్ పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు. అదేం వేస్ట్ అవ్వదు. ఇలా మనం వంటలోకి ఇలా కొబ్బరి పొడిని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నా కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు ఒక టెంకాయ నుంచి తీసుకున్న కోకోనట్ మిల్క్ని ఇలా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి మనము తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది కంటిన్యూస్గా మనము కలుపుతూనే ఉండాలి. ఇలా మనము ఒక 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇక్కడ ఈ డెజర్ట్ మనకి టెక్స్చర్ బాగుండడానికి ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ని యూస్ చేస్తున్నాను. కార్న్ఫ్లవర్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు తీసుకుంటున్న కొబ్బరి పాల క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న ఒక టెంకాయకి నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లవర్ పట్టింది. కార్న్ఫ్లవర్ వేయగానే మనకి టెక్స్చర్ అనేది ఇట్లా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇక్కడ నేను ఈ డెజర్ట్ అనేది చాలా రిచ్ ఫ్లేవర్గా ఉండడానికి కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. లేదు అంటే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కండెన్స్డ్ మిల్క్తో చేస్తున్నాను. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మౌల్డ్లోకి నేను తీసుకొనికి ఈ మౌల్డ్కి అంతా కూడా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని ఇది మనం దీంట్లోకి వేసేసుకోవాలి. పైనుంచి మనం బాదం జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు బయట పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో తర్వాత 2 hours వరకు పెట్టుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఐస్ క్రీమ్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి డెజర్ట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా మనం సమ్మర్లో చేసుకుంటే అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూసేయండి. సో చూసారు కదా, ఈరోజు నేను ప్రిపేర్ చేసిన కొబ్బరి డెజర్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.